ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. అద్భుతమైన శుభవార్త గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఒక నిమిషం ఆగండి. ఇప్పుడే ఈ వీడియోని అస్సలు కూడా వదిలి వెళ్ళకండి. ఎందుకు అంటే ఈరోజు నేను మీతో చెప్పబోయే విషయాలు బహుశా ఈ రోజు కంటే ముందు మీతో ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పి ఉండరు. రాబోయే 24 గంటల్లో మీకు పాలిట ఎటువంటి సాధారణమైన రోజు కాదని, ఈరోజు మీ జీవితంలో ఆ క్షణం ఆసన్నమైంది. దేనికోసమైతే మీరు పైన ఉన్న ఆ భగవంతుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఎవరైతే దీన్ని కేవలం ఒక మామూలు రాశి ఫలాలు అనుకుంటే పొరపాటు పడతారు. వారికి నేను ఒక మాట చెప్తున్నాను. ఇది కేవలం రాశి ఫలం కాదు, ఇదొక సందేశం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమశక్తి నుంచి నేరుగా మీకోసం వస్తున్న సందేశం. వీరు ఎంతటి బాధను అనుభవించారో, ఎన్ని కష్టాలను పడ్డారో, రాత్రిళ్ళు ఒంటరిగా ఏడుస్తూ ఏ విధంగా గడిపారో, మీ కళ్ళ ముందు మీ కలలు ఏ విధంగా విరిగిపోయాయో ఆ దేవుడు అంతా చూశాడు. మీ కంటి నుండి వచ్చిన ప్రతి ఒక్క కన్నీటి చుక్కను కూడా ఆయన లెక్కించాడు. ఈరోజు ఆయన రాబోయే 24 గంటల్లో ఈ వీడియో ద్వారానే ఆ భగవంతుడు మీతో ఒక ముఖ్యమైన సమాచారం పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను, కొంచెం ఆగండి. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మహావిష్ణువు, పరమేశ్వరుడు, లక్ష్మీమాత నిజమైన భక్తులైతే ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, ఓం నమ శివాయ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ భగవంతుడు కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబం పైన కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను, కొంచెం ఆగండి. ఎందుకంటే అసలు ఇన్ని రోజులను మీ జీవితంలోని ఇలా ఎందుకు జరుగుతూ వచ్చిందో మీరు ముందు అర్థం చేసుకోవాలి. ఆ కారణంగానే మీరు తెలుసుకోవాలి. మీకు కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఈ రాశి స్నేహితులారా, ప్రస్తుతం మీ జీవితంలోనే జరుగుతున్న అవన్నీ కూడా మీలో ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికే జరుగుతున్నాయి. కానీ ఆ మార్పు మీకు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. అందుకే మీరు ఇంతలా ఆందోళన చెందుతున్నారు. అంతా నాశనం అయిపోయిందని చెప్పి, అంతా బిగుసిపోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ నిజమేమిటి అంటే మీ జీవితంలోనే ఏదైతే మొదలవుతున్నాయో అవన్నీ కూడా ముక్కలవుతున్నాయి. అక్కడక్కడ చాలా అత్యంత ముఖ్యమైన అందమైన జీవితం నిర్మించబోతుంది. ఇప్పుడే ఒక పని చేయండి. ఒకవేళ మీకు ఈ విషయాలు కేవలం మీకోసమే చెప్తున్నారని చెప్పి మీకు అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో జై కాళీ మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక పైన నేను చెప్పబోయే విషయాలను మీరు జీవితంలోనే ఏ విలువ చెల్లించనైనా సరే మిస్ అవ్వకూడదు. అందరి మేలు కోరే మానవతా దృక్పథం మీ సొంతం. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి, ముఖ్యంగా మీ రాశి పైన నడుస్తున్న ఏలినాటి శని ప్రభావం మరియు ఇతర గ్రహ సంచారం మీ జీవితంలోనే ఒక వింతైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. అది మిమ్మల్ని లోపల నుంచి కూడా పూర్తిగా ముక్కలు చేస్తుంది. మీ బంధాల్లో విపరీతమైన దూరం, సాగతీతం వచ్చాయి. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు తగ్గి మీకు రాత్రి నిద్రను దూరం చేస్తున్నాయి. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటి అంటే మీరు ఏ వ్యక్తినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో అదే వ్యక్తి మిమ్మల్ని ఘోరంగా బాధ పెట్టాడు. కోలుకోలేని భయాలు మిగిల్చాడు. కానీ ఒక నిమిషం ఆగండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడగాలని అనుకుంటున్నాను. ఒక వజ్రం తయారవ్వాలంటే అది ఎంతటి ఒత్తిడి తట్టుకోవాలో, ఎంతటి అగ్నిలో కాలాలో మీకు తెలుసా? ఆ అగ్నిని తట్టుకొని బయటపడిన ఆ వజ్రాన్ని చూసి ప్రపంచమంతా కూడా అబ్బురపడి చూస్తూ ఉంటారు. అనగా రాబోయే 24 గంటల మీరు కూడా అలాంటి ఒత్తుల్లోనే ఉన్నారు, అలాంటి అగ్ని పరీక్షల్లోనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు మీకంతా ముఖ్యం. ప్రస్తుతం గ్రహాల గమనం చూసి గత 12 సంవత్సరాలలోపు ఎప్పుడూ లేని ఒక అద్భుతవంతమైన యోగం కనిపిస్తుంది. మీ రాశినాథుడైన మరియు
భాగ్యస్థానంలోనే గురుగ్రహ అనుగ్రహం సంచారం వలన ఒక విలక్షణమైన ఎనర్జీ ఫీల్డ్లో ఏర్పడుతుంది. ఇది నేరుగా ఈ రాశి వారికి ప్రభావితం చూపిస్తుంది. ఈ శక్తి ప్రభావం మీ జీవితంలోనే 3 అత్యంత ముఖ్యమైన విషయాలపైన పడబోతుంది. మొదటిది మీ ధనం అనగా సంపాదన. రెండవది మీ బంధాలు అనగా రిలేషన్స్. మూడవది ఒక రహస్యం ఉంది, అది నేను ఇప్పుడే చెప్తాను. దానిని కోసం మీరు మరింత కొంత సమయాన్ని ఇలా వేచి ఉండాల్సి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఒక్క విషయంతోనే సంపూర్తిగా ఉంది. అది ఎంత పెద్దది అంటే నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యంతోనే నోరెళ్ళబెడతారు. ఇప్పుడు మొదటిది మీ బాధ గురించి మాట్లాడుకుందాం. ఈ రాశివారు తమ బాధను, కన్నీళ్ళని లోపలే దాచుకోవడానికి గంభీరంగా మౌనం వహించడంలో చాలా దిట్ట. మీరు పైకి చాలా బలంగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయి ఉంటారు. మీరు సమాజం కోసం, ఇతరుల కోసం ప్రతి ఒక్క పని చేస్తారు. మీ స్వార్థాన్ని కూడా చూసుకోరు. కానీ మీరు మీ వంతు వచ్చేసరికి అందరూ కూడా మాయమైపోతారు. ఈ ప్రపంచంలోనే నేను ఒంటరిని అయిపోయాను అని మీకు ఎన్నోసార్లు అనిపించింది. రాత్రిపూట దిండులో ముఖం దాచుకొని ఎన్నోసార్లు వెక్కి వెక్కి ఏడవలేదు. దేవుడా, కేవలం ఒక్కసారి ఎవరైనా నా ముందుకు వచ్చి అసలు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అడిగితే చాలు అని చెప్పి మీకు దేవుణ్ణి ఎంతలా అడగలేదు చెప్పండి. మీకు ఇలా అనిపించి ఉంటే అవును మాకు అనిపించింది అని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే భగవంతుడి ఆశీస్సులు మాకు లభిస్తున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ పైన ఉన్న దేవుడు ఆ దృశ్యాలను చూశాడు. మీ ప్రతి కన్నీటి చుక్కలను, మీ కన్నీటి నిట్టూర్పును, ఓదార్పుగా మిగిలిపోయిన ప్రతి ఒక్క క్షణాన్ని ఆయన గమనించాడు. అందుకే ఈరోజు ఈ వీడియో రూపంలోనే ఆయన మీతోనే ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ ఒక విషయం ఆగండి. మీ శత్రువుల గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక చాలా పెద్ద రహస్యం ఉంది. అవును, మీకు వ్యతిరేకంగా కూడా కుట్రలు పన్నుతున్నవారు, మీ వెనక గూతులు తోతున్నవారు, మీ నిజాయితీని బలహీనతగా భావించి మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్న వారి గురించి మీరు ఊహించని ఒక విషయం చెప్తున్నాను. దాని ముందు ఈ వీడియోని ఎప్పుడో ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే ఈ పని మిమ్మల్ని ప్రస్తుతం బ్రహ్మాండంలో ప్రవేశిస్తున్న ఆ సంకల్ప శక్తితో పనిచేస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్లోనే జై కాళీ మాత, ఈ శక్తితో మమ్మల్ని ప్రసన్నం చేయి అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం మర్చిపోకండి. మీ శత్రువుల విషయానికి వస్తే ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా ఉన్నవారు, మీకు నష్టం కలిగించాలని చెప్పి అనుకునేవారు పడుతున్న కుట్రలు, వ్యూహాలు చాలా త్వరలోనే అత్యంత ఘోరంగా వారిపైన రివర్స్ కాబోతున్నాయి. ఎవరైనా సరే ఒకరికి కీడు చేయాలని చెప్పి అనుకుంటే మొదట్లో వారికి విజయం దక్కినట్టు అంతా సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అకస్మాత్తుగా ఏదో జరిగి అంత తలకిందులైపోతుంది. మీ విషయంలో కొంచెం సరిగ్గా ఇదే జరుగుతుంది. కానీ అన్నిటికంటే పెద్దది షాకింగ్ విషయం ఏమిటి అంటే, మీ జీవితంలోనే మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆత్మీయులు, మీ క్షేమ సమాచారాలు అడిగే వ్యక్తి అనుకుంటూ తిరిగే ఒక వ్యక్తి లోపల మీ శత్రువుతోని చేతులు కలిపాడు. షాక్ అయ్యారా? అవును, నేను విరోధిని. నేను ఈ విషయం చెప్పడం అవసరమైంది, కానీ మీరు ఏమాత్రం కూడా భయపడకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితుల వల్ల చాలా త్వరలోనే ఆ వ్యక్తి యొక్క అసలు ముసుగు అందరి ముందు తెలిగిపోతుంది. అది జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా నేలమట్టం అవుతున్నాడో, మీరు ఎలా పైకి ఎదుగుతారో మీరే చూస్తారు. ఇక మీ ధనం విషయంలోకి వస్తే, ఈ రాశి వారికి ప్రస్తుతం ధన పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుంది. కొందరి జీవితంలోనే ఎలా జరుగుతున్నాయి అంటే, డబ్బు చేతికి వస్తుంది కానీ అసలు నిలబడడం లేదు. చేతిలో నుంచి నీళ్ళలాగా జారిపోతున్నాయి. దీనికి చాలా బలమైన కారణం కూడా ఉంది. అది జ్యోతిష్య పరంగా కూడా ఉంది, ఆధ్యాత్మికంగానూ ఉంది. నేను మీకు 2 చెప్తాను. జ్యోతిష్యం కోణంలో చూస్తే ప్రస్తుతం మీ ధన భావం పైన మరియు రాశి పైన ఉన్న ప్రత్యేక గ్రహాల ప్రభావం వలన అది మిమ్మల్ని వ్యతిరేకంగా కష్టపడేలాగా చేస్తుంది, కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం రానివ్వకుండా అడ్డుపడుతుంది. కానీ అడ్డంకికి కేవలం తాత్కాలికమే మాత్రమే. నేను దీనికి చెప్పబోయే పరిహారం చాలా సులువైనది. అది
మీరు వింటే ఆశ్చర్యపోతారు. రెండవది, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కొన్నిసార్లు మీ జీవితంలోని ఆర్థిక ఇబ్బందులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఎవరైనా హక్కును లాక్కున్నప్పుడు, లేదా మన పితృదేవతలు, పూర్వీకుల అసంతృప్తి పనులు ఏమైనా మిగిలిపోయినప్పుడు, లేదా మన ఇంట్లో పాత బంధాల మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలు పేరుకుపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. మీ కుటుంబంలోనే లేదా మీ వంశంలో ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాకుండా పడి ఉన్న సమస్య ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే కనుక దాని ప్రభావం నేరుగా మీ జేబు పైన పడుతుంది. ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఏమైనా సమస్య ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే తమకు ఈ రాశి స్నేహితులకు పంపిస్తారో వారి జీవితంలోనే పడే సమాచారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద విషయం నేను సాధారణంగా ఎప్పుడు చెప్పని, కానీ ఈరోజు అనగా రాబోయే 24 గంటలు ప్రత్యేకమైన రోజు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతం మీకు ఒక అద్భుతమైన శక్తి యాక్టివేట్గా ఉంది. అది ప్రత్యేకంగా ఈ రాశి వారి కోసమే పనిచేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా లొంగిపోని వారికి, మోసపోయిన ఎవరికి కీడు చేయకూడదనే మంచి మనసు ఉన్నవారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది. మీరు అలాంటి వారేనా? అయితే ఈరోజు మీ జీవితంలోనే ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. ప్రస్తుతం మీ జీవితంలోనే ఒక పెద్ద మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని 2 దారుల నుండలో నిలబెడుతుంది. ఒక దారి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ ముందుకెళ్తే చాలా కష్టంగా మారుతుంది. రెండవ దారి మొదట కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మిమ్మల్ని బంగారంలాగా మెరిపిస్తుంది. ఆ మలుపు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలోనే వస్తుంది. ఒక సంఘటన జరగవచ్చు, ఒక వ్యక్తి కలవచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు. ఆ సమయంలోనే మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్రశాంతంగా ఉండడం. అవును, కేవలం ప్రశాంతత. ఆ క్షణంలో ఏది జరిగినా సరే, అది సంతోషమైన, బాధ అయినా సరే, సవాలైనా, ప్రశాంతంగా అయినా ఉండండి. ఎందుకంటే సమయంలో మిమ్మల్ని ఉసుకొల్పడానికి, మీకు కోపం తెప్పించడం, నష్టం పోయేలా చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పైకి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టు వస్తాడు, నటిస్తాడు, కానీ అతని మాటల్లో విషం ఉంది. కాబట్టి ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు సిసలైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీరు ఇక్కడ దాకా వింటున్నారు అంటే ఈ సందేశం నిజంగా మీకోసమేనని అర్థం. ఎందుకంటే దీనికి అర్హత లేని వారు ఎప్పుడు కూడా వీడియోని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ మీరు ఆగారు. మీ సహనమే చెప్తుంది మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఇక్కడికి పంపాడని. ఇప్పుడు నేను మొదట్లో సంపూర్తిగా వదిలేసిన ఆ 3వ రహస్యం గురించి చెప్తున్నాను. అది మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన భాగం. అది మీ ప్రేమ, మీ బంధాలు. మీరు పగలు రాత్రి ఎవరిని గురించి అయినా సరే ఆలోచిస్తారో ఆ విషయం. కానీ దానికి ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై కాళీ మాత అని తప్పకుండా రాయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఎవరికైతే దీన్ని అర్థం చేసుకొని ఉంటారో దాని జీవితం మారిపోతుంది. ప్రస్తుతం ఈ రాశి వారి ప్రేమ జీవితంలోని చాలా విచిత్రమైన పరిస్థితి అయితే నడుస్తుంది. ఈ రాశి వారు బంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు, కానీ వారి అంతర్ముఖ స్వభావం వలన భావాలను బయట పెట్టలేక లోపలే ఇబ్బంది పడతారు. కొందరి జీవితంలోనే తాము ఇష్టపడుతున్నప్పటికీ కూడా, కానీ వారు మీ శబ్ద ప్రేమని, లోతైన భావాలను అసలు అర్థం చేసుకోవడం లేదు. మీరు మాట్లాడుతుంటే వారు వినడం లేదు. మీరు పడే ఆ బాధ వారికి తెలియటం లేదు. మీరు ఏడ్చిన వారు చూడటం లేదు. మరియు కొందరి బంధాలు విడిపోయే దశకు చేరుకున్నాయి, లేదా ఇప్పటికీ విడిపోయి ఆ బాధ మీ గుండెల్లోని ఒక బండరాయిలాగా ఉంది. ఇంకొందరు తమ అర్థం చేసుకోవడం తోటి కోసం, తమ ఉన్నతమైన ఆలోచనలు పంచుకునే వ్యక్తి కోసం, తమ బాధతోని తోడు నిలబడే వ్యక్తి కోసం ఎన్నో ఏళ్ళుగా ఒంటరిగా ఎదురుచూస్తూ అలసిపోయారు. ఆ నిరీక్షణ చాలా పొడవైపోయింది. అది మరి ఈ 3 వర్గాల వారికి గ్రహాల ప్రస్తుత సిద్ధి ఒక అద్భుతమైన మార్పును సిద్ధం చేస్తుంది.
ఒక కొత్త కొత్త శక్తి మీ మనసులోని మళ్ళీ చిగురింపచేస్తుంది. ఇది జరగాలంటే ఖచ్చితంగా పని ఒకటి చేయాలి. మీ గుండెల్లో దాచుకున్న పాత బాధలు వదిలివేయాలి. మీరు ఏ బాధనైతే ఇప్పటి వరకు గుండెల్లో పెట్టుకొని కూర్చొని ఉన్నారో అదే మీ కొత్త సంతోషాల దాడికి పెద్ద అడ్డంకి. ఎందుకంటే పాత గాయం మారినంత వరకు కొత్త పువ్వు వికసించవద్దు. దేవుడు మీకు ఇంత బాధ ఇచ్చింది మిమ్మల్ని వెలగొట్టడానికి కాదు, మిమ్మల్ని ఏమాత్రం అర్హత లేని ఆ పాత జీవితాన్ని మీరు శాశ్వతంగా వదిలేయాలి అని. మరియు మీరు కెరియర్, ఉద్యోగ, వ్యాపార విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పెద్ద సంకేతం దాగి ఉంది. మీ రాశికి మీరు సమాజంలోనే సహజంగా కష్టం నమ్ముకొని బతుకుతున్నవారు, మీ పనిలో వస్తున్న అడ్డంకులు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు, మీ దారిలో ముళ్ళు పరుస్తున్నవారు మీ శత్రువులు కారు. మీరంతా కూడా మీ రక్షకులు. షాక్ అయ్యారా? అవును, నాకు తెలుసు. దేవుడు మీకు ఒక దారిని మూసేసి ఉంచాడు. అంటే ఆ దారిలో ముందుకు వెళ్తే మీకు ప్రమాదం ఉందని అర్థం. మీరు ఏ ఉద్యోగం కోసం అయితే, ఏ వ్యాపారం కోసం, ఏ ఒక్క అవకాశం కోసం తప్పిస్తున్నారో బహుశా అది మీకోసం కాదు. అందుకే దీన్ని మిమ్మల్ని అక్కడ ఆపుతున్నాడు. మీకోసమైనా సరే అంతకంటే ఎక్కువ పెద్దది, అద్భుతమైన సిద్ధం చేస్తున్నాడు. మీరు కలలో కూడా ఊహించనిది. కానీ ఈ పని చేసే చోట మీ ఎదుగుదలను ఓర్వలేక ఒక వ్యక్తి ఉన్నాడు. మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. మీ కష్టానికి వచ్చే క్రెడిట్ను తాను వాడుకుంటూ మీ బాస్ లేదా యజమాని చెవుల్లో మీ పైన లేనిపోని చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఒకవేళ మీరు అవును ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కూడా అవును ఒక వ్యక్తి ఉన్నాడు, జై కాళీ మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సందేశాలు నేరుగా మీ జీవితంలోనికి కనెక్ట్ అయ్యేవి కేవలం ఇక్కడే దొరుకుతాయి. ఆ వ్యక్తి ఆటలు త్వరలోనే ముగిసిపోతాయి. ఇది నేను కాదు, గ్రహాల శక్తులు ఉన్నాయి. ఈ రాశినాథుడైన న్యాయాధికారికైనా సరే ఆయన దృష్టి కూడా మీ పైన పడింది. ఎవరికైతే నిర్దోషుల కష్టపడిన వారికి అన్యాయం చేశారో శనిదేవుడి ఈ రాశి పైన సరే ప్రత్యేక కృప ఉండబోతుంది. ఆయన వల్ల న్యాయం మీ పక్షాన్ని జరుగుతుంది. ఆ రోజు ఎంతో దూరంగా లేదు. ఇక ఇదంతా కూడా మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన భాగం. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయం, మీ జీవితంలోనే ఒక సరికొత్త వ్యక్తి రాబోతున్నాడు. అతను మీ భాగ్యాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాడు. అతను మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఒక అపరిచితుడు కావచ్చు. కానీ అతనితో కలిసినప్పుడు ఎన్నో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక పాత బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ కలయిక ఎంత పెద్ద ప్రత్యేకమైన చోట జరగదు. చాలా సాధారణమైన క్షణంలో ఏ రోడ్డు పైన, దుకాణంలోనూ లేదా దేవాలయంలోనూ జరగవచ్చు. కానీ ఆ క్షణం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక మీ ఇంటి ముఖద్వారం ఒక సాధారణ మట్టి దీపం వెలిగించండి. నాకు లభించేది న్యాయమైన మార్గంలో లభించాలి. నా చెడు కోరే వారికి ఆ చెడు వారికి తిరిగి వెళ్ళాలి అని చెప్పి సంకల్పించండి. ఇది ఏం మంత్రతంత్రం కాదు, కేవలం ఒక సంకల్పం. ఆ సంకల్పంతో ఎంతో శక్తి ఉంటుంది. మీరు ఇప్పుడు పరిహారం చేశారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కూడా కామెంట్ చేయండి. అలాగే మీలాగే ఎవరికైతే ఒక తోడు అవసరమో వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులకు మరొక కారణం ఏమిటి అంటే, ఈ రాశి వారు ఇతరుల బాధను చూసి త్వరగా కరిగిపోతారు. మీరు మీ దాతృత్వాన్ని, మీ కష్టాన్ని దానికి ఏమాత్రం కూడా తగని ఒక వ్యక్తి పైన విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. మీ ఉదారతను వారు వాడుకుంటున్నారు. మీరు పదే పదే సహాయం చేసిన వారు ఎప్పుడు కృతజ్ఞత చూపటం లేదు. ఇది మీ ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఆ వ్యక్తి గుర్తించి మీ అదృష్టపు గేటు గీయండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్న ఇతరుని కాపాడగలరు.
ఇప్పుడు ఆ పరమ రహస్యం దేనికోసమైతే దేవుడు మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాడో ఆ విషయం చెప్పే సమయం వచ్చింది. మీ జీవితాన్ని మార్చేసే విషయం కానీ కొంచెం ఓపిక పట్టండి. ఇంత పెద్ద విషయం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆ జాగ్రత్త మీరు ఈ వీడియో చూడడం ద్వారా చేస్తున్నారు. ఇక్కడ కనిపిన ప్రతి క్షణం కూడా ఒక రహస్యానికి ఒక అడుగు. ఈ రాశి స్నేహితులారా, మీరు ఇక్కడ దాకా వచ్చారు, విన్నారు, అనుభూతి చెందారు. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. ఒకసారి గట్టిగా మీరు ఎందుకంటే విన్నాక మీ కళ్ళు చెమర్చుతాయి. కాబట్టి ఈరోజు మన ప్రధాన విషయం ఏమిటంటే, మీ బాధను చూసి దేవుడు కూడా ఏడ్చాడు. అవును, ఇది పచ్చి నిజం. ఒక మనిషి పదే పదే విరిగిపోతూ మళ్ళీ లేస్తూ కష్టాలను ఊడ్చుకుంటూ రావడానికి ప్రయత్నిస్తున్న జీవితం అంతన్ని మళ్ళీ మళ్ళీ కిందకి నెట్టుతూ ఉంటే, ఆ పైన ఉన్న దేవుడు మాత్రం మనసు కూడా ఆ కరుణ, ఆ దయ, ఆ శక్తే మీ జీవితం నన్ను మార్చబోతుంది. కాబట్టి ఈ భూమిపైన ఉన్నటువంటి కోట్లాది మంది దేవతలు మిమ్మల్ని ఎంచుకుంటున్నాడు తెలుసా? మీరు అత్యంత ధనవంతులను, బలవంతులను కాదు. ఎంత బాధలో ఉన్నా సరే సమాజం గురించి, ఇతరుల గురించి ఆలోచించే నిస్వార్థ గుణం ఉన్నది కాబట్టి మీరు స్వయంగా కష్టాల్లో ఉంటూ కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇతరులకు నీళ్లు తూడ్చారు. మీరు ఆకలితో ఉంటూ ఇతరులకి అన్నం పెట్టారు. ఇదంతా పైవాడు లెక్క రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దానికి లెక్క సరిచేసే సమయం వచ్చింది. మీ జీవితంలోనే వచ్చిన బాధ దేవుడికి మీ పైన కోపం ఉండి రాలేదు. మిమ్మల్ని ఒక కొందరు బంగారు బొమ్మలాగా తీర్చిదిద్దాలని వచ్చింది. అగ్ని కాల్చిన బంగారమే శుద్ధమవుతుంది. అలాగే మీరు ఆ బాధలో అగ్నిలో కాలి ఇప్పుడు శుద్ధులయ్యారు. మీరు దేనికైతే అర్హులో అది మీకు లభించబోతుంది. ఇప్పుడే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై కాళీ మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోను కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చండి. ఇక పెద్ద భవిష్యవాణి ప్రస్తుతం ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత ఈ రాబోయే 24 గంటల్లో శని, గురు గ్రహాల బలమైన ఉండడం వలన ఒక మహా పరివర్తన ఏర్పడుతుంది. ఇది నేరుగా మీ భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భాగ్య చక్రం ఎప్పుడు పైకి తిరుగుతుంది. కానీ ఒకే ఒక షరతు, ఈ రాశివారు సహజంగానే మనసులోని విషయాలను చాలా కాలం దాచుకుంటారు. బాధను ద్వేషంగా మార్చుకొని అవకాశం ఉంటుంది. మీ మనసును ఎవరిపైన సరే ఉన్నా సరే కక్ష, కార్పణ్యం, కోపాలన్నీ, ద్వేషాన్ని ఇప్పుడే వదిలేయండి. ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారి గురించి చెడు కోరుకోకండి. వారి మనసును మనస్ఫూర్తిగా క్షమించేయండి. వారికి శిక్ష వేసే బాధ్యత దేవుడిది, మీది కాదు. శనిదేవుడు సర్వం చూస్తున్నాడు. మీరు క్షమించినప్పుడు మీ గుండెల్లోనే పెద్ద బరువు దిగిపోతుంది. మీరు క్షమించడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా కూడా కామెంట్ సెక్షన్లో అంతా భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఒక చిన్న అవకాశం రూపంలోనే, ఒక చిన్న భేటీ రూపంలో ఈ మార్పు వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద వృక్షాలు కూడా చిన్న విత్తనం నుంచే మొదలవుతుంటాయి. మీ జీవితంలోనికి రాబోయే ఆ కొత్త వ్యక్తి మీకంటే కూడా వయసులో పెద్ద లేదా చిన్న కావచ్చు, వేరే రంగానికి చెందినవాడు కావచ్చు. అతను మీ బాధను ఏ మాత్రం కూడా చేయకుండా వెంటాడు. కానీ అదే సమయంలో మీతో నటిస్తూ మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకొని మరొక నకిలీ వ్యక్తి కూడా వస్తాడు. నిజమైన వ్యక్తి మీ నుండి ఏమీ ఆశించడు. నకిలీ వ్యక్తికి ఎప్పుడు మీ నుండి ఏదో ఒకటి కావాలని చెప్పేసి ఉంటుంది. వారి ముఖంలో ఒక వింతైన బేజారుతనం కనిపిస్తుంది. వారి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఒకరోజు మీరు ఉదయం లేవగానే ఇన్ని రోజులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన సమస్యలన్నీ కూడా అకస్మాత్తుగా మాయమైపోవడం మీరే చూస్తారు. అది కల కాదు, నిజం. ఆ రోజు మీకు సమాధానం దొరికేతుంది. చీకటిని చూడని వారికి వెలుగు విలువ తెలియదు. బాధను రుచి చూడని వారికి సంతోషం విలువ తెలియదని మీరు ఇప్పుడు ఆ రెండింటిని చూసి పరిపూర్ణ వ్యక్తిగా అవుతారు. కానీ ఆ రోజు వచ్చాక మీరు ఒక ప్రయాణం చేయాలి. ఎలాంటి స్వార్థం, హంగు, ఆర్భాటం లేకుండా ఒక నిరుపేదపు లేదా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి.
ఎందుకంటే బాధల విలువ తెలిసిన వాడే నిజమైన సహాయకుడు కావడు. మరి మీ పితృదేవతలు అనగా పూర్వీకులు ఆశీస్సులు ప్రస్తుతం మీ పైన పూర్తిగా ఉన్నాయి. వారు మీకు అదృశ్య శక్తిగా తోడుంటూ మీ దారిలోనున్న ముళ్ళను తొలగిస్తున్నారు, శత్రువులను తొలగిస్తున్నారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ పూర్వీకులను కూడా తలుచుకొని ఒక దీపం వెలిగించండి. మీ జీవితంలోనే ఎవరు ఊహించని ఒక అద్భుతమైన అనుకోని సంఘటన జరగబోతుంది. అది మీ కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. గ్రహాలు అబద్ధం చెప్పవు, నక్షత్రాలు కూడా తప్పుదోవ పట్టించవు. నిస్వాన్ని నడిపించేది శక్తి ఎప్పుడు అన్యాయం చేయదు. మీరు దేన్నైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు. సమయం వచ్చింది, మీ కష్టానికి ఫలితం బాధకు బదులుగా సంతోషం రాబోతుంది. ఈ రోజు నుంచి మీ బాధను బలహీనత అనుకోకండి, దాన్ని మీ బలంగా మార్చుకోండి. మిమ్మల్ని కిందకి లాగాలని చూసేవారిని పట్టించుకోకండి, ఎందుకంటే మీరు పైకి ఎదుగుతారనే భయంతో వారు అలా చేస్తున్నారు. దేవుడు మీ ప్రతి కన్నీటిని ఎక్కించారు. కొద్దిగా ఓపిక పట్టండి, కొంచెం నమ్మకం ఉంచండి. వచ్చే కాలం ఎంత అందంగా ఉంటుందంటే పోయిన గతం గుర్తుకు రాదు. ఈ అద్భుతమైన సందేశాన్ని ఇప్పుడే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి ఈ రాశి వారి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దైవాన్ని పూజ చేయండి, దైవం కృప పొందండి. దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీకు వచ్చే కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను చెప్తుంది. ఎంత కష్టం వచ్చినా సరే దైవానికి చెప్పుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఆపద నుండి కాపాడుతాడు దైవం. మనుషులు దైవం ఎప్పుడు కూడా ఒకటి కాదు. మనుషులను నమ్మితే ఏమీ రాదు, ఇంకా కుళ్ళుకుంటారు. కానీ దైవాన్ని నమ్మితే కంపల్సరీ మన కోరికలు నెరవేరుతాయి, మనకున్న సమస్యలు తీరిపోతాయి, మన బాధలంతా చెప్పుకోవచ్చు. కాబట్టి దైవాన్ని నమ్మండి, మీ కష్టాలని తొలగించుకోండి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. లక్ష్మీదేవికి మారేడు దళాలతో పూజ చేసుకోండి. రేపు అంతా మంచి జరుగుతుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరందరూ బాగుండాలని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.